స్కూళ్ళల్లో అయినా, కాలేజీలలో అయినా, యూనివర్సిటీలో అయినా ఎక్కడైనా సరే కలుషిత ఆహారం అనేది చాలా సీరియస్ ఇష్యూ. విద్యార్థులు వాళ్ళ ఎంత దారుణం కలుషిత ఆహారం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూసాం మనం. వరుస పెట్టి కలుషిత ఆహారం తిని కుప్పలు కుప్పల మంది ఆసుపత్రిలో అడ్మిట్ కావడం మీద. అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నాం. అసలు ఏంటి ప్రభుత్వం స్పందించదు సీరియస్‌గా? దీని మీద సమీక్షలు ఎందుకు చేయదు? స్పందించాలి కదా! ఒక సీరియస్‌గా నిర్ణయం తీసుకోవాలి కదా! ఏంటి ఇంత కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతూ పోతుంటే ఎవరి మీద చర్యలు తీసుకోరా అని. మొన్న తెలంగాణలో కూడా చూసాం. వరుస పెట్టి కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైతే తెలంగాణ హైకోర్టు ఏం నిద్రపోతున్నారా? విద్యార్థులకు కలుషిత ఆహారం అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఎంత డేంజర్ అది, ఏం చేస్తున్నారు అని సీరియస్ అయింది హైకోర్టు. అయితే తాజాగా నాగార్జున యూనివర్సిటీలో కూడా విద్యార్థులు కప్ప సాంబార్, ఏడన్నా మునక్కాయ సాంబార్ చూసాము, దోసకాయ సాంబార్ చూసాము, ముల్లంగి సాంబార్ చూసాము. కానీ కప్ప సాంబార్లో కప్పలు ఉన్నాయి, కప్ప ఉందట. వాళ్ళు నిన్న మధ్యాహ్నం నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ఆ విషయం బయటకు కూడా పొక్కకుండా చర్యలు తీసుకున్నారని వాళ్ళు రాత్రంతా తినకుండానే నిరసనలు వ్యక్తం చేశారు. అయితే దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈసారి పాజిటివ్గానే స్పందించారు. ఈ విషయం మీద మంత్రి గారు పాజిటివ్గానే స్పందించారు. తక్షణం ఆ వార్డెన్ను సస్పెండ్ చేసి ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద విచారణ చేసి నాకు నివేదిక కావాలి అని చెప్పి మంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో ఇటువంటి విషయాల మీద స్పందించాలి మనం ఎప్పుడు అనేది అదే. తక్షణం ఇటువంటి ఏదో జరగకుండా తెలియకుండా బయటకు దాచిపెట్టుకోవాలి. ఈ విషయం బయటకు తెలియకుండా దాచిపెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా? అట్లా దాచిపెట్టుకుంటే కప్ప మునక్కాయ అయిపోతుందా, లేకపోతే కప్ప దోసకాయ అయిపోతుందా? ఎంత సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ, ఎంత ప్రమాదం అటువంటివి తింటే. సో మొత్తం మీద నారా లోకేష్ గారు అయితే పాజిటివ్గానే స్పందించారు. వాటిని సస్పెండ్ చేసి నాకు నివేదిక కావాలని చెప్పి అడిగారు. అండ్ ఇటువంటివి రిపీట్ కాకుండా మరింత పగడ్బందీ చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళండి మంత్రి గారు. సరే, విద్య, ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, తిండి, ఈ విషయంలో సీరియస్గా ఉండండి సార్. మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం.